Hi viewers, good afternoon. Welcome to ProfitMaster.in. ఇవాళ 28th నవంబర్ సండే. మేజర్గా ఈ ఒమిక్రాన్ ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఎలా ఉండబోతోంది అండ్ నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్ని ఇంపాక్ట్ చూపించబోయే అంశాలు ఏంటి, టాప్ బిజినెస్ హెడ్లైన్స్ ఏమన్నా చూద్దాం. మనందరికీ తెలిసిందే గత ట్రేడింగ్ సెషన్ రోజున అంటే చివరి ట్రేడింగ్ సెషన్ రోజు మనకి యూఎస్ మార్కెట్స్లో భారీ పతనం కనిపించింది. దాదాపు 900 పాయింట్లకు పైగా డౌ జోన్స్ నష్టపోయింది. S&P 500 అండ్ నాస్డాక్ కూడా 2 నుంచి 2.5% మేర కోల్పోతే ఏషియన్ మార్కెట్స్లో అన్నింటిలో కూడా ఆల్మోస్ట్ మనకి 2 నుంచి 2.5% మేర నష్టాలు చూసాం. యూరోపియన్ మార్కెట్స్లో 4 నుంచి 5% మేర నష్టాలు అయితే మనకు కనిపించాయి. డాక్స్, ఫుట్సీ, క్యాక్స్ ఇవన్నీ కూడా. ఇక ఆయిల్ ఆల్మోస్ట్ వర్స్ట్ 2021లో ఒకే రోజు ఏకంగా 13% నష్టపోయిన దాఖలాలు మనకు లేవు. $70 బిలో క్రూడ్ ఆయిల్ దిగి వచ్చింది. బ్రెంట్ క్రూడ్ $73 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఆయిల్ $68 దగ్గర మనకు కనిపిస్తుంది. విషయాలన్నీ మనకు తెలిసినవే. క్రిప్టో కరెన్సీ ఇవాళ ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో ఒక బేర్ గ్రిప్లోకి క్రిప్టో కరెన్సీ జారుకుందని చెప్పి పదే అనుకుంటున్నారు. $69,000 నుంచి $54,000 స్థాయికి బిట్కాయిన్ దిగి వచ్చింది. నెక్స్ట్ వీక్ మన మార్కెట్స్లో అంటే నెక్స్ట్ వీక్ మనకు ఈ పార్లమెంట్ సమావేశాలు మొదలు కాబోతున్న నేపథ్యంలో క్రిప్టోకి సంబంధించి కూడా చాలా ఆసక్తి నెలకొని ఉంది. సో అది చూడాలి. ఇక యూకే, జర్మనీ, మనకి ఇటలీ, ఇక దేశాలన్నిటిలో కూడా ఈ COVID-19 వేరియంట్ స్ప్రెడ్స్ టు మోర్ కంట్రీస్ యాజ్ వరల్డ్ ఆన్ అలర్ట్. ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో మేజర్గా దీన్ని రిస్క్ బాగా ఒమిక్రాన్ రిస్క్ ఎక్కువగా కనిపిస్తోంది. సౌత్ ఆఫ్రికా నుంచి కొత్త వేరియంట్ని కనుగొన్న నేపథ్యంలో ఇప్పటికే జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఇజ్రాయెల్, హాంకాంగ్ లాంటి దేశాల్లో కొంతమంది అక్కడి నుంచి వచ్చిన ట్రావెలర్స్లో ఈ ఒమిక్రాన్ వైరస్ని కనుగొన్నారు. దీని మీద ఇప్పటికే వ్యాక్సిన్ మేకర్స్ మూవ్ క్విక్లీ అగేన్స్ట్ న్యూ ఒమిక్రాన్ కోవిడ్ వేరియంట్ టెస్టింగ్ ఆల్రెడీ అండర్వే. సో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే గతంలో అంటే ఇప్పటివరకు వచ్చిన వాటిలో తయారు చేసిన వ్యాక్సిన్లు నిజంగా ఒమిక్రాన్ మీద అంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే ఈ ప్రోటీన్స్కి సంబంధించి మ్యూటేషన్స్ గతంతో ఉన్న వేరియంట్స్తో పోలిస్తే మ్యూటేషన్స్ బాగా ఎక్కువ జరుగుతున్నాయని చెప్పి WHO చెప్తోంది. అందువల్ల గతంలో ఏవైనా వ్యాక్సిన్స్ మనం తయారు చేసిన వ్యాక్సిన్స్ దీని మీద అంత ప్రభావశీలంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నట్టు లేవు. అయితే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఏమన్నా చేస్తారా ఏంటనేది చూడాలి. మొత్తానికైతే వ్యాక్సిన్ మేకర్స్ స్విఫ్ట్గా, ఎందుకంటే గత 1.5 కాలం నుంచి 2 ఏళ్ల నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నేపథ్యంలో స్విఫ్ట్గా మూవ్ అయ్యి శాంపుల్స్ తీసుకొని వ్యాక్సిన్స్ ఏ మేరకు ప్రభావంగా పనిచేస్తుందని చూస్తున్నారు. ఇక మన మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే వచ్చే వారం మనకి 2 IPOలు మార్కెట్స్ నెట్ కాబోతున్నాయి. ఒకటి చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాకేష్ జున్వాలా ఇన్వెస్టర్ అయిన కంపెనీ స్టార్ హెల్త్ ఒకటి, అలాగే తెగా ఇండస్ట్రీస్ అన్న కంపెనీ 2 పబ్లిక్ ఇష్యూకి రాబోతున్నాయి. ఈ మనకి 3 డే ఇనిషియల్ షేర్ సేల్ ఆఫ్ స్టార్ హెల్త్ నవంబర్ 30 ప్రారంభమై 2వ తారీఖున ముగియబోతుంది. తెగా ఇండస్ట్రీస్ డిసెంబర్ 1 ప్రారంభమై 3 ముగియబోతోంది. సో 10 ఫర్మ్స్ నవంబర్ నెలలోనే ఇప్పటివరకు 10 సంస్థలు సక్సెస్ఫుల్గా ఐపీఓలో సక్సెస్ సాధించాయి. ఇప్పటివరకు 2021లో 51 కంపెనీలు దాదాపు 1,00,000 కోట్లకు పైగా నిధులను IPO ద్వారా సమీకరించిన సంగతి మనం చూసే ఉన్నాం. ఈ స్టార్ హెల్త్ IPO 2,000 కోట్ల రూపాయలను సమీకరించబోతోంది. అండ్ ఎస్పెషల్లీ మనకి $870, $900 మధ్య ప్రైస్ బ్యాండ్ అయితే ఫిక్స్ చేశారు. ఇప్పటికే దోస్ ఆఫరింగ్ షేర్స్ త్రూ ద ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సేఫ్ క్రాప్ ఇన్వెస్ట్మెంట్స్ LLP, కోనార్క్ ట్రస్ట్ ఇలా రకరకాల కంపెనీల్లో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి షేర్లు అమ్ముతున్నారు IPO ద్వారా. ఇక ఇదే కంపెనీలో రాకేష్ జున్వాలా అలాగే మరొక కంపెనీ వెస్ట్ బ్రిడ్జ్ క్యాపిటల్ కూడా ఇన్వెస్టర్స్గా ఉన్నారు. అయితే రాకేష్ జున్వాలా స్టేక్ అమ్మట్లేదు అన్న వార్త అయితే మనం చూసాం. ఇక తెగా ఇండస్ట్రీస్ వీళ్ళేంటంటే మైనింగ్ ఇండస్ట్రీకి అవసరమైన ఎక్విప్మెంట్స్ని తయారు చేసే కంపెనీ ఇది. సో ఒక నిష్ సెగ్మెంట్లో ఉంది. అలాగే ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి కూడా మంచి పట్టు ఉన్న కంపెనీగా దీన్ని చెప్పుకోవచ్చు. కోల్కతా బేస్డ్ కంపెనీ ఇది. పూర్తి ఆఫర్ ఫర్ సేల్ అంటే కంపెనీకి దీనివల్ల డబ్బులు ఏం రావు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ IPO ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఇమీడియట్గా డబ్బులు అయితే ఏం కంపెనీకి రావు. దీనివల్ల ఈ ప్రైస్ బ్యాండ్ $443, $453 ప్రైస్ బ్యాండ్ మధ్య ఈ షేర్స్ని కంపెనీ ఆఫర్ చేస్తున్నారు. మెయిన్గా గ్లోబల్ క్లయింట్స్ ఇన్ మినరల్ బెనిఫిషియేషన్, మైనింగ్ అండ్ బల్క్ సాలిడ్స్ హ్యాండ్లింగ్ ఇండస్ట్రీ అని ఈ కంపెనీ తెగా ఇండస్ట్రీస్ చేపడుతున్న కార్యకలాపాల్లో భాగంగా వీటిని మనం చెప్పుకోవచ్చు. ఇక వచ్చే వారం మెయిన్గా ఎలా ఉండబోతోంది మార్కెట్స్ అంటే గత వారం భారీ పతనాన్ని మనం మార్కెట్ చూసాం. సెన్సెక్స్ దాదాపు 2,500 పాయింట్ల మేర, నిఫ్టీ దాదాపు 738 పాయింట్ల మేర గత వారంలో కోల్పోయిన సంగతి మన అందరికీ తెలిసిందే. 2 IPOs హిట్ అవుతున్నాయి, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఇక Q2
జీడిపి గ్రోత్ లైక్లీ అట్ 8.4%. సెప్టెంబర్ క్వార్టర్ జీడిపి నవంబర్ 30 తారీఖున వచ్చే వారం అంటే మనకి నెక్స్ట్ వీక్ రాబోతుంది నవంబర్ 30 తారీఖున. సో 8.4% దాకా ఉండొచ్చని చెప్పి అంచనాలు కడుతున్నారు. ఒకవేళ ఇందులో ఎలాంటి ఎఫెక్ట్ ఏదైనా ఉంటే ఇది మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఈ వింటర్ సెషన్ శీతాకాల సమావేశాలు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 29వ తారీఖు నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశంలో 26 బిల్లులన్నీ ప్రభుత్వం సభ ముందు ఉంచబోతోంది. అందులో ప్రధానంగా క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్ కూడా ఉండబోతోంది. సో క్రిప్టో కరెన్సీని పూర్తిగా ప్రైవేట్ క్రిప్టో కరెన్సీని పూర్తిగా బ్యాన్ చేస్తారా, కొద్ది గొప్ప ఎగ్జంప్షన్స్ ఏమైనా ఇస్తారా అన్న దాని మీద చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కోట్ల మంది మన భారతదేశంలో కూడా ఇన్వెస్టర్లు క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేసిన నేపథ్యంలో సో ఒక క్లారిటీ అయితే నెక్స్ట్ వీక్ మనకి వస్తుంది. న్యూ కోవిడ్ వేరియంట్ ఏ కాజ్ ఆఫ్ కన్సర్న్. ఇప్పటికే ముంబై, ఢిల్లీ ఇలాంటి ప్రాంతాలు ఖచ్చితంగా ఒక స్ట్రిక్ట్ గైడ్లైన్స్ అయితే పెట్టాయి. అలాగే నిన్న మొన్న ప్రధానమంత్రి గారు మన హెల్త్ మినిస్ట్రీతో అలాగే వీళ్ళందరితో హయ్యర్ అఫీషియల్స్తో కూడా ఒక వర్చువల్ మీటింగ్ ఏర్పాటు చేసి 2 గంటల పాటు సుదీర్ఘ మీటింగ్లో, ఎందుకంటే డిసెంబర్ 15వ తారీఖు నుంచి మనం విదేశాల నుంచి కూడా ఫ్లైట్స్ని ఫుల్ లెంత్లో ఓపెన్ చేస్తున్న తరుణంలో ఈ ఒమిక్రాన్ దీని గురించి ఒమిక్రాన్కి సంబంధించి కూడా ఆందోళన కనిపిస్తున్న తరుణంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సో స్టేట్స్కి డైరెక్షన్స్ మీరు ఇవ్వండి అండ్ ప్రాసెస్ ఏదైతే ఇంటర్నేషనల్ ట్రావెలర్ మన దేశంలోకి వస్తారో వాళ్ళకి కోవిడ్ టెస్టింగ్ సంబంధించి అవన్నీ కూడా ఫుల్ ప్రూఫ్గా ఉండాలి. ఏదో నామక వ్యవస్థ చేయడం కాకుండా ఒక ఖచ్చితత్వంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేశారు. సో కోవిడ్ వేరియంట్ అనేది మళ్ళీ మన దేశంలో ఇప్పటికే ఎవరన్నా ఉన్నారా లేదా అని చూడాలి. అండ్ అప్పటికే మనకి యుఎస్లో అయితే ఈ ఫాసీ గారు ఇప్పటికే చెప్పున్నారు యుఎస్లో కూడా ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్ అయితే వచ్చి ఉంటుంది. సో ఇంకా దాన్ని డిటెక్ట్ చేయడమే ఉంది అని చెప్పి. ఇక మంత్లీ పిఎంఐ ఆటో సేల్స్ డేటా కూడా నెక్స్ట్ వీక్ వస్తుంది. ఫస్ట్ వీక్లో 1వ తారీఖున డిసెంబర్ 1వ తారీఖున ఎంత ఆటోమొబైల్ సేల్స్ ఏ స్థాయిలో జరిగింది, 2 వీలర్ సేల్స్ ఎంత ఉంది, ఏ కంపెనీ ఎంత ఏ మేరకు రాబట్టుకోగలిగింది అన్న విషయాలు ఇక్కడ మనకు తెలుస్తాయి. కాబట్టి నెక్స్ట్ వీక్ మేజర్గా మనకి ఆటో నెంబర్స్, ఆటో రిలేటెడ్ స్టాక్స్లో కూడా మనం ఒక వ్యూ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక గత వారంలో కొన్ని మేజర్ అంశాలు చూస్తేనేమో లేటెంట్ వ్యూ స్టాక్ గత వారంలో లిస్ట్ అయిన కంపెనీ ఈ వారంలో లిస్ట్ అయిన కంపెనీ ఏకంగా 250% దాకా రిటర్న్స్ ఇచ్చిన సంగతి మన అందరికీ తెలిసింది. 197 రూపాయలు ఇష్యూ ప్రైస్ ఉంటే దాదాపు 690 రూపాయల దగ్గర లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున క్లోజ్ అయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ అండ్ వీళ్ళ భారత్ ఫైనాన్షియల్ 2 సంస్థల మీద ఆరోపణలు విమర్శలు తీవ్ర స్థాయిలో వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ స్పందనలోకి ఇండస్ఇండ్ బ్యాంక్ నుంచి 2 సీనియర్ వ్యక్తులు స్పందనలోకి వెళ్ళారని చెప్పి స్పందన పాత యాజమాన్యం అంటే వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే దీన్ని ఇండస్ఇండ్ బ్యాంక్ ఖండించింది. కొద్ది రోజుల క్రితం విజిల్ బ్లోయర్ కంప్లైంట్ కూడా ఈ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మీద వచ్చింది. కాబట్టి ఇప్పుడు 2 కంపెనీల మీద ఇప్పుడు ఆల్రెడీ ఉన్న కష్టాలకు తోడు ఇండస్ఇండ్ బ్యాంకింగ్ ఈ భారత్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ప్యాకేజ్ కూడా మోయాల్సి వస్తుంది. అంటిల్ అన్లెస్ మేనేజ్మెంట్ అమౌంట్ క్లీన్గా బయటికి వచ్చేంత వరకు ఈ 2 కంపెనీల మీద ఎఫెక్ట్ అయితే ఉంటుంది. వోడాఫోన్ ఐడియా స్టాక్లో కొద్దిగా మనం జంప్ అయితే చూసాం గత వారం రోజుల కాలంలో. టెలికామ్ ఆపరేటర్స్ లైక్లీ టు సీ ఆల్మోస్ట్ 70% జంప్ ఇన్ ఆపరేటింగ్ ఇన్కమ్ అండ్ 14% రెవెన్యూలో ఉండొచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. కొద్దిగా మెల్లిగా వోడాఫోన్ ఐడియా బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఛార్జీలను టారిఫ్ రేట్లను పెంచిన నేపథ్యంలో. పేటీఎం గత వారంలో 27% నష్టపోయింది. అండ్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. 500 కోట్ల రూపాయల పైన మేర నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 61% రెవెన్యూ జంప్ వచ్చింది. ఒక రకంగా పాజిటివ్ న్యూస్ అది. అయితే లాస్ మాత్రం పెరిగింది. మార్కెట్ ఎలా తీసుకుంటుందో చూడాలి. ఇక జీ ఎంటర్టైన్మెంట్ విషయంలో సోనీ దాదాపుగా ఫైనల్ స్టేజ్ ఆఫ్ స్టిచ్చింగ్లో ఉంది అని చెప్పి మనకి జీ ఎండి అండ్ సిఇఓ పునీత్ గోయంకా గారు చెప్పారు. సో ఇది ఒక పాజిటివ్ న్యూస్ అవుతుంది. వేదాంత స్టాక్ 15% మేర పెరిగింది. ఎందుకంటే ఫర్ ద వీక్ ఆఫ్టర్ ప్రమోటర్స్ వేదాంత నెదర్లాండ్స్ అండ్ ట్విన్ స్టార్ హోల్డింగ్స్ బాట్ ఆల్మోస్ట్ 13.14 crore షేర్స్ ఆర్ 3.7 in the 3.7% స్టేక్ని వేదాంతలో కొనుగోలు చేసిన నేపథ్యంలో ప్రమోటర్లు 350 రూపాయలు చొప్పున దాదాపుగా స్టాక్లో జంప్ చూసాం. రేమాండ్కి సంబంధించి చాలా క్లియర్గా గత వారం మనం మాట్లాడుకున్నాం. కోర్ రెవెన్యూ స్ట్రీమ్స్ని దృష్టిలో పెట్టుకుని ప్రొఫెషనల్ బోర్డ్స్కి, ప్రొఫెషనల్ యాజమాన్యాలకి ఈ కంపెనీ విభజించి వాళ్ళకి అప్పగించాలని చెప్పి రేమాండ్ ఆలోచించిన నేపథ్యంలో, నిర్ణయం ప్రకటించిన నేపథ్యంలో 19% దాకా జంప్ రేమాండ్స్లో చూసాం. ఇక పీవీఆర్, ఇండిగో, లెమన్ ట్రీ, హోటల్ రిలేటెడ్ స్టాక్స్, ఎగ్జిబిటర్ రిలేటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ వచ్చింది. క్లియర్ కట్ సెల్లింగ్. ఎందుకంటే అంటిల్ అన్లెస్ మనకి ఈ ఒమిక్రాన్కి సంబంధించి ఒక క్లారిటీ రానంత వరకు ఈ హాస్పిటల్ రిలేటెడ్ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ యాక్టివిటీ అయితే ఉండొచ్చు. ఇక లారస్ ల్యాబ్స్ విషయానికి వచ్చినట్టయితే గత వారం ఒక
న్యూస్ బేస్డ్ వల్ల లారస్ ల్యాబ్స్లో జంప్ వచ్చింది. దానితోడు పీక్ నుంచి బాగా పడిన నేపథ్యంలో కూడా కొద్దిగా వాల్యూ బయింగ్ అయితే లారస్ ల్యాబ్స్లో అక్కడక్కడ కనిపిస్తుంది. లారస్ ల్యాబ్స్ ఏంటంటే ఇమ్యూనో అడాప్టివ్ సెల్ థెరపీ ప్రైవేట్ లిమిటెడ్ అన్న సంస్థతో అడ్వాన్స్డ్ సెల్ అండ్ జీన్ థెరపీ కంపెనీ. ఇందులో 26.6% వాటాని కొనుగోలు చేయబోతుంది. అందువల్ల లారస్ ల్యాబ్ స్టాక్లో బయింగ్ వచ్చింది. దాదాపు 9% దాకా స్టాక్లో గత వారం జంప్ తీసుకుని 523 రూపీస్ దగ్గర స్టాక్ క్లోజ్ అయింది. ఇది మేజర్ న్యూస్. మేజర్గా మనకి నెక్స్ట్ వీక్ అంతా కూడా ఒమిక్రాన్ న్యూస్ ఉంటుంది. అంటిల్ అన్లెస్ WHO ఏదైనా క్లారిటీ ఇచ్చేంత వరకు కొద్దిగా ఈ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది మార్కెట్లో. ఇప్పటికే కొద్దిగా పీక్ లెవెల్స్ నుంచి మన మార్కెట్స్లో కూడా కొద్దిగా సెల్లింగ్ వచ్చింది. అయితే ఒక్క ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ గమనించాల్సింది FPIs ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఈ వారం అంటే ఈ నవంబర్ నెలలో నెట్ బయర్స్గా ఉన్నారని ఒక న్యూస్ మనం చూసాం. సో ఒక రకంగా ఈ నెట్ బయర్స్గా కనుక ఉన్నట్టయితే ఒక రకంగా పాజిటివ్ అంశం అవుతుంది. ఎందుకంటే అక్టోబర్ నెల అంతా కూడా మేజర్గా వాళ్ళు ఎక్కువగా సెల్లింగ్కి ప్రాధాన్యం ఇచ్చారు. అయితే నవంబర్ నెలలో ఇప్పటివరకు దాదాపు 5,319 కోట్ల రూపాయల మేర బయింగ్ చేశారు. అంటే ఒక రకంగా పాజిటివ్ అంశం అవుతుంది. అయితే వాల్యూ బయింగ్ ఏదైనా చేస్తున్నారా, లోయర్ లెవెల్స్లో ఏదైనా కొనుగోలు చేస్తున్నారా అన్నది చూడాలి. వన్స్ ఈ బయింగ్ కనుక కొనసాగినట్టయితే ఇక్కడ ఒక మార్కెట్ ఫాల్కి బ్రేక్ పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. సో ఇది మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ డే.